సాక్షి వచ్చేసింది. ఏంటి శ్వేత, ఇంత లేట్ అయిందేంటి? అది అక్క, మీడియా వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. నువ్వు చూసిన నిజాన్ని నిర్భయంగా చెప్పేసి. అలాగే అక్క. కాకపోతే తర్వాత ఏమైనా చెప్పొచ్చా? లేదు లేదు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకా లేట్ చేస్తే మనకే మంచిది కాదు. అందరికీ హాయ్. నేను చెప్పిన పాప ఇదే. దీనికి నేనంటే ప్రాణం. నాకోసం ఏమైనా చేస్తుంది. మా ఇద్దరిది ఏ జన్మ సంబంధమో తెలియదు కానీ తోడబుట్టకుండానే చెల్లయింది. నా ప్రాణాలు కాపాడి అమ్మయింది. ఈ ప్రపంచంలో నాకున్న ఏకైక బంధం అనుబంధం ఇదే. కాబట్టి అది చెప్పే ప్రతి అక్షరం నిజం. చూస్తావేంటి? ఆ రోజు జరిగిన మర్డర్ ఎవరు చేశారో ఎవరు చేయించారో చెప్పు. మేం చెప్పినట్టు సాక్ష్యం చెప్తే నీకా విరుగుడిస్తాను. మాట్లాడవేంటి శ్వేత, చెప్పు. నువ్వు చెప్పే దాని మీదే నా జీవితం ఆధారపడింది. చెప్పు. చెప్పు శ్వేత, ఆ రోజు సంతోషం పొడిచినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? అవును, నేనప్పుడు ఆ చెట్టు చాటున నిలబడున్నాను. అయితే సంతోషం పొడిచిన వాళ్ళని లైవ్లో చూసుంటావుగా? అవును, చూశాను. ఇప్పుడు చెప్పు, ఆ రోజు సంతోషం పొడిచింది ఎవరు? కమాన్ శ్వేత, నీ సమాధానం కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఎవరు పొడిచారో చెప్పు. చెప్పు శ్వేత. చెప్పు. సంతోష్ని చంపబోయింది ఎవరు? వాట్? సంతోషం పొడిచింది కాంచనా? అవును, బావ నక్క పొడవడం నా కళ్ళారా చూశాను. మన ప్లాన్ వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ. అంతా నీ వల్లే సాధ్యమైంది. ఓకే ఓకే. ఈ మాట నమ్మలేకపోతున్నావు. నువ్వు చెప్పేది నిజమేనా? అవును, నేను చెప్పేది నిజం. సంతోష్ను పొడిచింది కంచక్కనే. అబద్ధం. అది అబద్ధం చెప్తుంది. నో, అది అబద్ధం చెప్తుంది. అబద్ధం చెప్తుంది. చెప్పమన్నట్టు చెప్పింది. నమస్తే మేడం. వచ్చావా? పద. ఓకే మేడం. రండి రండి. నీడు కూడా నమ్మక ద్రోహం చేస్తుందని నిన్ను చూసాకే తెలిసిందే. నిజమేంటో ఆ దేవుడికి తెలుసు. ఆయనే నిజం చెప్తాడు. సార్, శ్వేత చెప్పిన సమాధానం విన్నారు కదా? శ్వేత సాక్ష్యాన్ని ఆధారంగా తీసుకుని వెంటనే ఈ కంచెని అరెస్ట్ చేయండి. ఓకే మేడం. చేయండి. పద. అయ్యయ్యో, సారు! పట్టుకోండి దాన్ని. అయ్యయ్యో. మీరు కూడా వెంటనే న్యూస్ ఛానల్స్ లో టెలికాస్ట్ చేయండి. ఓకే మేడం, అలాగే. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వెరీ వెరీ గుడ్ శ్వేత. గీత మీద నీకెంత ప్రేముందో
ఈ రోజుతో తేలిపోయింది. అప్పచెప్పిన మొదటి ఆపరేషన్ బాగానే పూర్తి చేశావు. ఇక రెండో ఆపరేషన్ స్టార్ట్ చేద్దామా? అమ్మ లాంటి అక్కని పోగొట్టుకున్నాను, ఇంకా బావెంత. ఆ? ఆ, తీసుకువెళ్ళండి. రా. చా తప్పించుకుంది. చెప్పు శ్వేత, నన్ను పొడిచింది కాంచన కాదని, జరిగిన దానికి తనకి ఎలాంటి సంబంధం లేదని, తను నిర్దోషని, తనకి ఏ పాపం తెలియదని చెప్పు. నిజమేంటో మా అమ్మకు తెలిసేలా, కంచు ఏంటో ఇక్కడున్న వారందరికీ అర్థమయ్యేలా చెప్పు శ్వేత, చెప్పు. ఆవేశపడకు నాన్న. అది చెప్పే సమాధానం వింటే ఇంకా షాక్ అవుతావు. నేను కాదు, శ్వేత చెప్పిన నిజం వింటే మీరంతా షాక్ అవుతారు. కాంచన నిప్పని తెలుసుకుంటారు. శ్వేత, కాంచన అంటే నీకు ప్రాణం. నువ్వంటే కాంచనకు పంచ ప్రాణాలు. నిన్ను నమ్మినట్టుగా ఆ దేవుణ్ణి కూడా నమ్మలేదు. అలాంటి మంచి మనిషి నేరం చేసింది అంటే వాళ్ళు చెప్తే నమ్మలేదు అని నిన్ను తీసుకొచ్చారు. నిజమేంటో నాకు తెలియక సాక్ష్యం అడగలేదు. వాళ్ళు కళ్ళు తెరుచుకోవాలని సాక్ష్యం అడిగాను. ఆ రోజు నువ్వు గీత అక్కడే ఉన్నారు కదా? అవును. నన్ను పొడిచిన వాళ్ళని నువ్వు చూసావు కదా? అవును. చెప్పు చెప్పు, నన్ను పొడిచింది ఎవరో చెప్పు. చెప్పు చెప్పు శ్వేత. కాంచనక్క. నువ్వు జోక్ చేస్తున్నావు కదా? బావ నాటు పట్టిద్దామని అబద్ధం చెప్తున్నావు కదా? లేదు, నేను నిజమే చెప్తున్నాను. నిన్ను వెనక నుంచి పొడిచింది ఆ కంచక్కే. లేదు లేదు, నువ్వు కావాలని ఇలా చెప్తున్నావు. ఎవరో నీతో ఇలా చెప్పిస్తున్నారు కదా? సంతోష్, పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు. వాళ్ళ మాటలను అనుమానించడం కరెక్ట్ కాదు. పైగా నువ్వే చెప్పావు కంచంటే దీనికి ప్రాణము అని. మరి అంతగా ప్రేమించే మనిషి మీద హత్యానేరం ఎందుకు వేస్తుంది? అంత అయోమయంగా ఉందమ్మా. ఏది నిజమో ఏది అబద్ధమో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. దీని మాటలు వింటుంటే పిచ్చెక్కిపోతుందమ్మా, పిచ్చెక్కిపోతుంది. ఎమోషన్ అవ్వకు నాన్న, మనసు తట్టుకోలేదు. నిజం విన్నప్పుడు ఇలాగే ఉంటుంది. కాసేపు ప్రశాంతంగా పడుకో, అంతా అదే సర్దుకుంటుంది. పడుకో నాన్న. పదండి, పద. వెరీ గుడ్. ఓవర్ యాక్షన్ చేయకుండా వచ్చిన పని పూర్తి చేశావు. ఈ విషయం ఎప్పటికీ మన మధ్య ఉండాలి. లేదంటే గీత మాట పోవడం కాదు, ఈసారి ప్రాణమే పోతుంది. వద్దు, దాన్నేం చేయొద్దు. ఈ నిజం ఎవరికి చెప్పను. నచ్చావే. ఏయ్ నాగిని, దీనికి చిల్లరిచ్చి పంపించువే. నాకేమొద్దు. మరేం కావాలి? గీతకి మాట రావాలి, అది తిరిగి మాట్లాడాలి. ఎందుకు? దానికి మాటొస్తే అందరికీ నిజం చెప్పేస్తుంది. అందుకే అది జీవితాంతం మూగదానిలో ఉండడమే కరెక్ట్. గదేంది మేడం, నేను అబద్ధం చెప్తే విరుగుడు మందిస్తానన్నారు కదా. అంటే మాత్రం నువ్వెలా నమ్ముతావే? మాలాంటి దుర్మార్గులకి మాట మీద నిలబడే అలవాటు ఉండదు. మీ కాళ్ళు మొక్కుతా మేడం, అది నిజం చెప్పకుండా దాన్ని నేను ఆపుతా మేడం. నన్ను నమ్ముండ్రి మేడం. సర్లే, మాటిస్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను.
నాగిని దీనికి ఆ విరుగుడు మంది ఇచ్చి పంపించు. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్. అబ్బబ్బబ్బబ్బబ్బా. అయ్యో ఛ, ష. హ? అయ్యో దీని మూగ పాటలు వినలేక చస్తున్నాను. ఏదో పాటల పోటీకి వెళ్తున్నట్టు బెబ్బెబ్బే అని తెగ పాడేస్తుంది అత్తయ్య గారు. ఇంతకీ దీన్ని ఏం చేయబోతున్నారు అత్తయ్య గారు? ఆ? వదిలించేసుకుంటానే. ఎలా అత్తయ్య గారు? చెప్తాను వినండి. అమ్మ గీత, అయ్య. హ? ఏంటి అంటుంది? ఊసే గాడిద ముఖం దానా, పంది ఫేస్ దానా. హ? చేయి చేయి ఆపండి. నేను అడిగింది అది నిన్నేమంటుందని కాదే, నన్నేమంటుంది అని. నేను చెప్పింది కూడా మిమ్మల్ని అంటుందని. ఏయ్ నర్వై. ఏయ్ ఏంటే నీ గొడవ? మూగదానివి మూగదానిలో పడుండు. ఎక్స్ట్రా చేశావో బొచ్చి చేతిలో పెట్టి ఇలాగ బయటకు పంపిస్తాను. ఏయ్ ఏంటి అంటుంది? బొచ్చే నా చేతుల కన్నా నీ చేతుల్లో చాలా బాగుంటుంది, వెళ్ళి అడుక్కురండి అని అంటుంది. చంపుతా. నేను నీ మనసులో మాట చెప్పమనలేదే, దీని మనసులో మాట చెప్పమన్నాను. దాని మనసులో అయితే ఇంతకంటే చండాలంగా తిట్టుకుని ఉంటుంది. ఆ, ఆ, ఆ. ఏంటే కడుపు మీద కొట్టుకుని మూతి మీద పొడుచుకుంటోంది? అంటే కడుపులో గుద్దితే 32 పళ్ళు రాలిపోతాయని చెప్తోంది. ఏయ్ అయ్యో అది కదే. ఆకలేస్తోంది అన్నం పెట్టండి అంటోంది. అక్కద గీత. పాపం ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా, కడుపులో కాలిపోతున్నట్టుంది అత్తయ్య గారు. అందుకనే మొహం అలా ఆముదం తాగినట్టుగా ఉంది. అచ్చం మీ మొహం లాగా. చాలు చాలు ఆపు. అమ్మ గీత, నీకేం కావాలో చక్కగా అడుగమ్మా, నేను తెచ్చి పెడతాను. ఇలా బెబె బెబె బె అంటే నేలా కుదురుతుందమ్మా. అడుగు అడుగు, నీకేం కావాలో అడుగు, నేను తెచ్చి పెడతాను. బెబే 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 బెబే. అయ్యో ఏదో చెప్పాలనుకుంటోంది కానీ చెప్పలేకపోతోంది. బెబే 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 బె. అయ్యో నువ్వు బెబ్బే అన్నంతసేపు నేనేం తెచ్చి పెట్టలేనమ్మా. చిచ్చి వేదో జన్మ. ఏదైనా పెట్టాలనుకుంటే పెట్టేయండి, లేదంటే వదిలేయండి, అంతేగాని ఇదేం టార్చరు? అది ఏం కావాలో చెప్పలేదు, మీరు పెట్టలేరు. పెట్టకూడదనే కదా ఇన్ని మాటలు చెప్తున్నాను. ఇదిగో చూడండి, ఈ రోజు నుంచి ఇంట్లో తిండి తినాలంటే అందరూ కష్టపడి పని చేసి డబ్బులు సంపాదించి తీసుకొచ్చి నాకివ్వాలి. అలా ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళని ఇంట్లోకి రానిస్తాను, కడుపు నిండా తిండి పెడతాను. లేదంటే మెడబట్టి బయటకు గెంటుతాను. అర్థమైందా? బాగా అర్థమైంది అత్తయ్య గారు. పని చెయ్యవా? పని చెయ్యకపోతే డబ్బులు రావు, డబ్బులు రాకపోతే నువ్వు ఇంట్లోకి రావు. వెళ్ళండి, అందరూ బయటికి వెళ్ళి మీకిష్టం వచ్చిన పని చేసి సంపాదించుకుని రండి. వెళ్ళండి. ఏంటి కామెడీలు చేస్తున్నారా? ₹1,00,00,000 కట్నం తెచ్చాం, పని చేయాల్సిన కర్మ మాకేంటి? ఆగండి. ఇదిగో ఈ డబ్బులు దగ్గరుంచుకొని సాయంత్రం వచ్చి నాకు తిరిగి ఇచ్చేయండి. అదే మీ సంపాదన అని చెప్పి దాన్ని నమ్మిద్దాం. అది సంపాదించలేదు కాబట్టి మేడబట్టి గెంటేద్దాం. చాలా ఉంది నా ఐడియా. సూపర్ అత్తయ్య గారు. వెళ్ళండి వెళ్ళండి. సరే సరే వెళ్ళండి. షబా. అయ్యో ఏ బేబే, ఏం పని చేద్దాం అనుకుంటున్నావు? ఏం పని చెయ్యాలన్నా ముందు మాట్లాడాలి
మాట్లాడాలి కదక్కా. కరెక్ట్ గా చెప్పేవే. మాటలు రాకపోతే పాపం పనెవడిస్తాడు? పాపం గీత ఇక ఇంటికి రానట్టేనా? అంతే కదే. ఆ, ఏ గుళ్ళోనో వెళ్ళి తలదాచుకోవాల్సిందే. అంతే. నానమ్మ గారు నన్ను వదిలించుకోవడానికి ఈ పని ఫిట్టింగ్ పెట్టారని నాకు తెలుసండి. ఆమె ఇంత కసాయిలా మారుతుందని నేను అస్సలు ఊహించలేదండి. ఆ దేవుడు అనేవాడుంటే మీకు తగిన శాస్తి చేస్తాడండి. బాధపడకే గీత. మాలాంటి మంచి వాళ్ళతో కలిసొచ్చావు కాబట్టి నీకేదో ఒకటి పని తప్పకుండా దొరుకుతుంది. అక్క, అదిగో ఎవరు ఆంటీ వస్తాను చూడు. ఎస్. ఏ ఇదిగో, దాని చేతిలో బ్యాగ్ ఉంది. అది మోసావనుకో ఓ 10 20 ఇస్తుంది. వెళ్ళు 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 వెళ్ళు. రావే పద. ఏంటమ్మా నీ నస? ఏమంటుందండి? ఆ బ్యాగ్ కి నీకు తేడా ఏముంది? అది పందిలా ఉంది, నువ్వు కూడా పందిలా ఉన్నావు అంటోంది. పందిని మరో పంది మోస్తున్నట్టుంది అని అంటుంది. ఓయ్, నన్ను పందంటావా? అదిగో చూసారా, నేను అన్నదాంట్లో తప్పే ఉంది అంటోంది. దొంగ మొహం దానా, నీ వయసుకి మాకేమైనా సంబంధం ఉందానే? నిన్ను నడువే నడు. చల్లి తల్లి, నా గీతను కొడతారే. పంది దున్నా అంటే కొట్టక ముద్దు పెట్టుకుంటారా? మాట రాంది మూగది నిన్ను పందనెట్లందే? ఆ? నాకేం తెలుసు, వీళ్ళు చెప్పారు. గాలి ఎక్కితే నమ్మొచ్చు, ఎందుకంటే వాళ్ళు పందులు కాబట్టి. పందుల భాష తొందరగా కనబడతారు కాబట్టి. ఏయ్, ఏయ్! నీ తల్లి అసలు బీపీలో ఉన్నా. నాకు తిక్క రేగక ముందే ఇన్ను చలిపోరి, లేకుంటే బొక్కలు సూర సూర చేస్తాను. పోనీ. మీ చావు మీరు చావండి. పోండి. పదక్క. ఏందే గీతంతా? నీకు నోరు పోగొట్టనికి వాళ్ళకి మనసెట్లు వచ్చింది? అంటే నీ కడుపుకింత కూడు కూడా పెట్టలేదానే ఆ పాపిష్టిది? అది మామూలు సాగు సావదే, పురుగులు పడి సస్తదే. ఉండవే, తిన్నీకేదన్నా తీసుకొస్తా. ఇదిగోవే, నీకోసం పండు తెచ్చిన, కడుపు నిండా తిను. గీత, ఒక్క నిమిషం. గీతి, రుద్రమ్మ నీకిచ్చిన మందుకి విరుగుడే. గీ తాగితేనే వెంటనే నీకు మాట వస్తుంది. తిను. ఆకలి తీరిందానే? తీరింది. తీరింది తీరింది. శ్వేత, నాకు మాటలు వచ్చేసాయి. శ్వేత, థ్యాంక్ యూ శ్వేత, నాకు మాటలు వచ్చేసాయి. శ్వేత, శ్వేత, నాకు నీ వల్లే మాటలు వచ్చాయి. ఇదంతా నీ వల్లేనే. నువ్వు లేకపోతే నేను జీవితాంతం మూగదాన్లా ఉండిపోయేదాన్నే.
నేను ప్రాణాలతో ఉండగా నేను మూగదానిలా ఎలా ఉండనిస్తానే? రుద్రమ్మ ప్రాణం తీసైనా విరుగుడు తెచ్చేదాన్ని. శ్వేత, కంచక్క, వామ్మో, దొరికితే చంపుతుంది. పద పడుకుందాం. ఏ శ్వేత ఆగు, శ్వేత, శ్వేత ఆగు, ఏ శ్వేత, శ్వేత ఆగు, శ్వేత ఆగు, శ్వేత, ఏ శ్వేత, శ్వేత ఆగువే, శ్వేత.